అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మహోత్సవాలు భవ్యంగా నిర్వహించబడుతున్నాయి. కార్తీక 2వ శుక్రవారం సాయంత్రం శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్లో కృష్ణమ్మ హారతి కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కృష్ణవేణి నదీమాత విగ్రహానికి పూజలు, వస్త్ర సమర్పణలు, విశేష కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా నీటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు, దశ హారతులు సమర్పించబడతాయి. కార్యక్రమానికి ముందుగా అర్చక స్వాములు లోక కళ్యాణార్థం సంకల్పం పఠించి మహాగణపతికి పూజ చేస్తారు. నదీమాతకు సంప్రదాయం ప్రకారం ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, శాతాది పంచహారతులు, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూర హారతులు ఇవ్వబడతాయి. ప్రతి హారతి ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుందని భక్తులు నమ్ముతారు. భగవద్ అనుగ్రహం, ఆరోగ్యం, సంపద, సౌభాగ్యం లభిస్తాయని విశ్వాసం. నదులు మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రతీకలు. స్నానపానాదులు మాత్రమే కాదు, మన వైదిక కర్మల్లోనూ నదులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే నదులను దైవ స్వరూపాలుగా, మాతృరూపంగా ఆరాధించడం మన సంప్రదాయం. పంచాంగాలలో కృష్ణవేణి నది ఒకటి. శ్రీశైలంలో పాతాళగంగ పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ పవిత్రతకు ప్రతీకగా పరిశీలించబడుతోంది. ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థం దేవస్థానం నదీమాతకు హారతులను సమర్పించడం ఈ సంప్రదాయానికి నిదర్శనం. లోకానికి వెలుగునిచ్చే సూర్యచంద్రులకు ప్రతీకయే ఈ నేత్రహారతి. ఈ నేత్రహారతి దర్శనం వలన ఆరోగ్యం చేకూరుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. పంచహోతేత్యాగచ్చతే పరోక్షేణ పరోక్షప్రియా ఇమహి దేవా పూర్ణమస్యాదురపూర్ణ పురస్కార ఉన్మధ్యన పూర్ణమాసీదినాయ తస్యాన్ దేవాధిసంవదन्तః ఉత్తమేనాగరిహమాదయంతా కుంభహారతిం దర్శయామి. సమస్తానికి ఈ కుంభహారతి. ఈ కుంభహారతిని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయి, జీవితం మంగళప్రదమవుతుంది.